క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. జనసేన కార్యకర్తలకు, నాయకులకు ఇదో బూస్టింగ్. అదరగొట్టే స్పీచ్. సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఖాయమని సంకేతాలు ఇచ్చారు జనసేనాని. ఇన్ని సీట్లేనా అని రెచ్చగొడుతున్న వైసీపీ వారికి వామనుడి ఉదాహరణ చెప్పి తొక్కిపడేయబోతున్నామని భవిష్యత్ ఉదాహరించారు. ప్రశ్నిస్తున్న వారికి తనదైన శైలిలో, పద్ధతిలో తన వెంట నడిచేవాడే తన వాడని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించినా ఎక్కడా మాట పొల్లు లేదు. సూటిగా, స్పష్టంగా తన సందేశాన్ని క్లియర్గా అన్ని వర్గాలకు పంపారు. అటు జగన్కు, ఇటు ప్రజలకు, మరోవైపు సొంత పార్టీ నేతలకు స్పష్టంగా సందేశం ఇచ్చారు. సాధారణంగా పవన్ ప్రసంగంలో జంప్స్ ఉంటాయి. ఓ అంశంపై మాట్లాడుతున్నప్పుడు సడన్గా మరో అంశం వైపు వెళ్తారు. కానీ ఈ సభలో అలా జరగలేదు. ఓ ఫ్లోలో స్టార్ట్ చేసి తాను చెప్పాలనుకున్నది చాలా క్లారిటీగా చెప్పేశారు. జగన్కు యుద్ధం ఇవ్వడం ఖాయమని, రెడీగా ఉండాలని తన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్న వైసీపీ వారికి కౌంటర్ ఇచ్చారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ తనకు 4 పెళ్లాలంటూ చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నీకు మొగుణ్ణి నేనేనన్న అర్థంతో 4వ పెళ్లాం జగనేనని కౌంటర్ ఇచ్చారు. తక్కువ సీట్లు అంటూ విమర్శలు చేస్తూ జనసేనానికి సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి కట్ చేసి పడేశారు. సలహాలు ఇవ్వొద్దని, తన వెంట నడవాలని సూచించారు. 10 ఏళ్లుగా అవమానాలు పడుతూ రాజకీయాలు చేస్తున్నానన్నారు. తాను ఏం చేయాలో, ఎలా చేయాలో స్పష్టత ఉందన్నారు. తనను ప్రశ్నించకుండా తనతో నడిచేవారే తన వారని, మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రజా సమస్యలపైన ప్రశ్నించవచ్చు, ప్రభుత్వంతో పోరాడవచ్చు అని సూచన చేశారు. దీంతో సొంత పార్టీలో ఉండే జగనన్నకు ఓట్ బ్యాచ్ గట్టి స్ట్రోక్ ఇచ్చినట్లయింది. అదే సమయంలో టీడీపీ వెనక నడవడం లేదని, టీడీపీతో కలిసి నడుస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు అనుభవాన్ని పొగిడారు. టీడీపీకి ఉన్న సంస్థాగత బలాన్ని కూడా గుర్తు చేశారు. మనకు ఎటువంటి సంస్థాగత బలం ఉందని, 50 సీట్లు 60 సీట్లు కోరుకోవాలి. బూత్ లెవెల్లో మన బూత్ పోల్ మేనేజ్మెంట్ మనకుందా? లేదు. ఖర్చు పెట్టగలిగే స్తోమత మనకుందా? లేదు. ఫండింగ్ చేసే నాయకులు ఉన్నారా, వ్యాపారస్తులు ఉన్నారా అని ప్రశ్నించారు. ఇంత బలం ఉంటే హరిరామయ్య జోగయ్య లాంటి వారు కానీ, లేదా ముద్రగడ పద్మనాభం లాంటి కాపు పెద్దలు కూడా విమర్శలు చేస్తున్నారు. నిజంగా వాళ్లకు విమర్శలు చేసే అర్హత ఉందా? ఉంటే 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలబడేవారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవడానికి ఈ పెద్దలే కారణమని స్పష్టం చేశారు. నిజానికి పెద్దల్లోనే పెద్ద లోపం ఉందని తెలియజేశారు. జగన్కు ఓటేస్తే ఏం జరుగుతుందో పవన్ విశదీకరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని విడమర్చి చెప్పారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ సెటిల్డ్గా, క్లియర్గా సాగింది. పవన్ నుంచి ఈ రకమైన ప్రసంగాలు వస్తే ప్రజల్లోనూ ఆయనపై ఉన్న సందేహాలు పటాపంచలవుతాయన్న అభిప్రాయం ఏర్పడింది.